బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనతోటి ఎంతో మందికి మంత్రోపదేశాన్ని చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వివాహాల విషయానికి సంబంధించి చాలా మంది వాళ్ళ డౌట్స్ కామెంట్ రూపంలో అడిగారు. వివాహం కుదురుతోంది, సంతోషం అనగా ఏదో ఒక రకంగా అది వెనక్కి వెళ్ళిపోవటము. అందులో ఈ మధ్య బాగా చూసేవి లేట్ మ్యారేజెస్. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాంలే, అప్పుడే ఎందుకు, మేము పెళ్లి చేసుకున్నాం అంటే హ్యాపీగా ఇక్కడ ఉండాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయి ఎవరి దగ్గర చేయి చాచకుండా మా అంతటా మేము బతకాలి. సో కొన్నేళ్ళు అయినా పర్వాలేదు. 30 ఏళ్ళు దాటిన తర్వాతే ఇప్పుడు వివాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే 35 అనుకోండి. ఎందుకు ఇంత లేట్ మ్యారేజెస్ ఈ కాలంలో చూస్తున్నాము? వీటికి కారణాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఎందుకండి కుదిరిన సంబంధం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు. వీటికి ఏం చెప్తారు? బేసిక్గా వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నాకు మామూలుగా మెసేజెస్ ఫోన్లు వస్తుంటాయి, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదండి అని మంత్రం ఇవ్వండి. మంత్రాలు ఉంటాయండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర సుబిరికందర అంటే అమ్మాయికి పెళ్ళి అవుతుంది. గంధర్వరాజ విశ్వాసో మమ అభిలిషితం కన్యాం ప్రేక్ష స్వాహ అంటే అబ్బాయికి పెళ్ళి అవుతుంది. ఈ శాస్త్రం చెప్తుంది. కానీ మూలం నేను వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతాను, అమ్మాయికి సంబంధం రాలేదా, కుదరలేదా? రాలేదు వేరు, కుదరలేదు వేరు. 99% కుదరలేదంట. కుదరలేదంటే నువ్వు మధ్యలో ఉన్నావు, అడ్డు. ఏం చేస్తున్నారు? ఏదో నేను జాతకాలకి అగెయిన్స్ట్ కాదు, జాతకాల పేరు చెప్పుకొని టూ మచ్గా వెళ్ళిపోయి గణాలని, పిల్లని, కుక్కని, 32 పాయింట్లని, 32 గణాలు కలవాలంట కనీసం 18 అని. నాకు మా ఆవిడకి పెళ్ళయ్యాక ఒక ఏడాది తర్వాత చూసుకున్నాం. చూసుకుంటే 6 పాయింట్లు ఉన్నాయి. ఆవిడ పెళ్ళి, నేను ఎలక. బుద్ధుని వాడు ఎవడు పెళ్లి చేయడు. 42 ఏళ్ళు ఎంతో అయింది పెళ్ళి. ఇప్పుడు టెన్నిస్ వాళ్ళ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇన్ని ముహూర్తాలు ఇంత మళ్ళీ చూసి అంటే ఏమిటి? ఈ గణాలు ఇవే కాకుండా ఇంకొకటి ఉంది, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. అది అందులో ఉండదు, మనలో ఉంటుంది. అది మనలో ఉంది. నేను అది పాటించలేదు. అంచేత న్యాయంగా చెప్పాలంటే రాముల వారికి సీతవారికి జాతకాలు చూస్తే ఎవడైనా పెళ్లి చేస్తారండి? జాతకంలో తెలియదా? పెళ్ళి 16 రోజులు పండవకుండా అడవుల్లో వెళ్ళిపోతారు. అంటే ఏమిటి? మీరు జాతకాలు చూడండి. ఓ 2-3 జాతకాలు చూసి కుదరకపోతే అప్పటికైనా నేను జాతకం కోసం పుట్టలేదు, దాన్ని దాటి వెళ్ళాలి, నాకు తట్టాలి. నేనేం చేస్తున్నాను? జాతకం 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 35 ఏళ్లకు నాంచి అప్పుడు నాకు జాతకం అక్కర్లేదండి అని ఎవడు చేసుకుంటాడు? ఇంకేముందిలే అనుకుని జాతకాలు మంచివే, మంచిగా చూసుకోండి. కానీ జాతకాల వల్లే ఆధారపడిపోయింది అంటే నేను పర్సనల్గా నేను దానికన్నా ముందు తల్లిదండ్రులు చెప్పడం, ఎలాగ ఇష్టవారో చెప్పడం. రెండోది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి ఐటీ ఫీల్డ్, జాబులు, డబ్బులు ఇవన్నీ వచ్చేటప్పటికి దాని మోహంలో పడి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, కెరీర్ ఒకటి 30 ఏళ్ల తర్వాత చూసుకుంటాం. ఇది స్వయంకృతాపరాధమే. జాతక వశాత్తు లేట్ మ్యారేజ్ కొన్ని ఉంటాయి, దానికి పరిష్కారం నేను చెప్తాను. స్వయంకృతాపరాధాల ముందు మనం ఆపుకోవాలి. ఏ వయస్సులో ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వు 35 ఏళ్ల తర్వాత ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ఆ పెళ్ళికి కావాల్సిన ఎనర్జీ ఉండదు. పిల్లలు కూడా ఇప్పుడు అనకూడదు కానీ ఆటిజము, డౌన్ సిండ్రోమ్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? నువ్వు ఎంత లేట్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోరి. అప్పుడైనా సరే వెంటనే పిల్లలు కంటారంటే 5 ఏళ్ళు మాకు అక్కర్లేదు, ఏకాంతంగా గడపాలి. అది ఒక రకంగా చూడాలంటే స్వార్థమే. 35 ఏళ్ళకి అప్పుడు పిల్లల్నే కనకూడదు. 35 ఏళ్ళకో 38 ఏళ్ళకో నువ్వు పిల్లాడి కంటే అక్కడ ఆ శక్తి ఎలా వస్తుంది? సో ఇవన్నీ స్వయంకృత అపరాధం. తర్వాత ఇందాక ఒకసారి ఎవరో విన్నాను, కోరికలు. నాకు ఇలా ఉండాలి అమ్మాయి, ఇలా అబ్బాయి ఇలా ఉండాలి. చాలా ఉంటాయి కదండి అలాంటివి. మరి చాలా ఉంటాయి. మాకు ఉన్నాయి. నేను అనుకున్నాను నా పెళ్ళప్పుడు ఆవిడకి
నా కండిషన్స్ ఏమిటంటే ఆ, డాన్స్ తెలిసి ఉండాలి, మ్యూజిక్ తెలిసి ఉండాలి, ఆ, తెల్లగా ఉండాలి, ఆ, బాగా అందంగా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుని దీంతో కొలమాలను చూశారు. మా నాన్నగారు బెంగ వచ్చింది, ఆ. అమ్మాయి పెళ్లి చేశాను కానీ నీ పెళ్లి చేయి నేను మళ్ళీ రాదు బెంగెట్టేసుకున్నాను. ఇలా 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 అని చూసారు. ఉమ్, ఆఖరికి మా ఆవిడ వచ్చారు. ఉమ్. అనకూడదు కానీ మరి వీడియో చూస్తే నువ్వు తిడుతున్నా మా ఇంటికి వెళ్ళాక. అమ్మగారిని చూసాను నేను, బాగున్నారు కదా లక్షణంగా చక్కగా. బాగానే ఉంటారు కానీ అప్పుడు నాకున్న కొలబానంతో పెద్దగా లేరు. కానీ అదే చెప్తాను, కాఫీ తాగుతూ ఇలా చూశారు ఆ, అంతే. ఈవిడే నా భార్య అని ఎందుకో ఫిక్స్ అయిపోయారు. అక్కడ ఉమ్, రీజన్ లేదు. అందుకే రీజన్ లెస్ సెలక్షన్ ఈజ్ పర్ఫెక్ట్. ఉమ్, నీకు ఎందుకు నచ్చారు అంటే ఫలానా దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని నచ్చారంటే రేపు పొద్దున ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండకపోవచ్చు. అందంగా ఉన్నా అని నచ్చేది రేపు పొద్దున యాక్సిడెంట్ అయ్యి అందం పోవచ్చు. ఉమ్, ఏ రీజన్ లేకుండా ఈవిడే ఉమ్, అనుకుని స్థిరపడ్డావా, అప్పుడు నేను మా గురువు గారిని అడిగాను, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఉద్దేశం అమ్మవారే నీ జీవితంలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది, ఇంకో మాట మానకుండా చేసుకోవాలి. మా నాన్నగారికి మాత్రం కొంచెం కోపం వచ్చింది, ఉమ్. మరి ఇవన్నీ రిజెక్ట్ చేసి ఈవిడ్ని పెళ్లి చేసుకున్నా ఎందుకు నన్ను నిన్నాను చెప్పేవాడు. ఆ, తర్వాత నేను జాతకాలు చూసుకుంటే ఒక్కటి పొంతం లేదు. ఆ, మరి మేము బాగానే ఉన్నాం కదా. ఉమ్, అంచేత నేను పెట్టుకున్నటువంటి ఆ ప్రయారిటీస్, నియమాలు అవన్నీ కొంచెం సడలించుకోవాలి. ఉమ్. నేను ఎలా ఉన్నానో చూసుకోవాలి కానీ నాకు ఇలా రావాలి అని కోరుకోవడం కాదు కదా. సో ఆ టైంలో ఆ ముహూర్తంలో ఈవిని చూస్తే లేదా ఈయన చూస్తే నాకు బాగుంది అని అనిపిస్తే వెంటనే చూసుకోవాలి. ఉమ్, ఇది కాకుండా ఆలస్యం అవుతుంటాయి కొన్ని. ఉమ్, అలాంటప్పుడు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఉమ్, లలితా సహస్రనామంలో ఉమ్, కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కందర అని ఒక వాక్యం ఉంది. ఉమ్, దాంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ అంటే ప్రతి లైన్కి ముందు వెనక ఆ పదం పెట్టి చదవాలి. అంటే ఉదాహరణ చెప్తాను, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఉమ్, మళ్ళీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర దిదగ్ని కూడా సంభూత అని అలాగ చివరిదాకా 365 లంచుతూ కుంకుమ పూజ చేయాలి. ఉమ్. మొన్న ఇంకో వీడియోలో చెప్పుకున్నాం, కుంకుమ పూజ ఇలా చేయకూడదు, చేయకూడదు. ఇలా తీసి ఇలా వేస్తూ ఉమ్, ఆ కుంకాన్ని అమ్మాయి పెట్టుకోవాలి. ఉమ్, పెట్టుకుని మరి ఆవిడ చేయదు నేను చేయొచ్చా అంటారు. ఉమ్. ఎవరు ఉంటాయి తల్లి, ఇలాంటివి. ఆ, మా అమ్మాయి చేయరు. ఉమ్, ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మొన్నే మరో ఫోన్ చేశారు, ఆ, నేను చేయొచ్చా అండి. చేయొచ్చు కానీ ప్రమాదం ఉందండి. మంత్రం ఏంటంటే గంధర్వరాలు విశ్వాసో మమ అభిలిషితం కన్యాం ప్రయత్నం, మీకు మళ్ళీ ఇంకో పెళ్లి అవుతుంది పర్వాలేదా. ఎందుకంటే నాకు పెళ్లి కావాలని నువ్వు కోరుకుంటున్నావు, మంత్రంలో అలా ఉంది. ఉమ్. అదేంటంటే అలా అంటారు. అందులో మా పుత్రుడికి మా పుత్రికకి అని లేదు కదా. మంత్రం బాతులేం కదా. అంచేత మగపిల్లలకి పెళ్లి కావాలంటే ఈ గంధర్వాద మంత్రం ఉంది. ఉమ్, అది ఆ అబ్బాయి ఉమ్, మాకు ఫోన్ చేసి దీక్ష తీసుకుని, ఉమ్, ఆ దీక్ష తీసుకున్న తర్వాత రోజుకి 1000 సార్లు చెప్పాలి ఉమ్. అని వియ్యా అంటాం. ఆ, మరి నీ సమస్య పెద్దది. ఆ, ఇప్పుడు ఈ బాటిల్ ముందుకు తోయాలంటే ఈ వేలుతో ఇలా తోస్తే వెళ్ళిపోతుంది. ఆ. ఓ బీరువా పెడితే వేలుతో తోస్తే వెళ్తుందా? చాలా నీకు బలంగా 30 ఏళ్ళు అవ్వలేదు, 35 ఏళ్ళు వచ్చే నీకు పెళ్లి అవ్వలేదు, సమస్య పెద్దది. దానికి కావాల్సిన ఎనర్జీ పెద్దది. అందువల్ల 1000 సార్లు చదవాలి. ఉమ్, గ్యారంటీగా 6 నెలల్లో పెళ్లి అవుతుంది. 6 అక్కడ నెలలు. మళ్ళీ ఇంకో కండిషన్ ఏమిటంటే ఈ వెనకాతలు ఈ నిబంధనలు ఉన్నాయి కదా, అది సరిపోవాలి ఇది సరిపోవాలి, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఉమ్, అరణంలో అంటారు అన్నను నొక్కినాள் అవడును నొక్కినాள் అంటారు. నొక్కడం అంటే చూడడం. ఉమ్, ఆవిడ చూసాడు, ఆయన చూసింది, అయిపోయింది, చూపులు కలిసిన శుభవేళ. అలా అయితే పెళ్ళిళ్ళు బాగానే ఉంటాయి. ఉమ్, అలాగ ఈ మంత్రం చదువుకుని ఏ అమ్మాయి దొరుకుతుందో ఆ అమ్మాయిని ఫిక్స్ చేసుకుంటే ఉమ్, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతాయి. అమ్మాయిలకి కాత్యాయని వ్రతం అని ఉంది. ఆ ఉమ్, కాత్యాయని వ్రతం ఎక్కడ తెలుసుకున్నా కూడా ఆ కాత్యాయని వ్రతం ఈ యొక్క కుంకుమ. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత పూజ. ఈ రెండూ చేసి కుంకుమ పూజ చేస్తే తప్పకుండా పెళ్ళవుతాయి. ఉమ్, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ముందాగా చెప్పింది మర్చిపోకూడదు, ఉమ్, నా ప్రయారిటీస్ అన్ని కొంచెం మార్చుకుంటూ ఉండాలి. ఉమ్, అంతకుముందు పెట్టిన నిబంధనలు సడలించుకోవాలి, అందులో సందేహం లేదు. ఉమ్, అవి సడలిస్తే ఖచ్చితంగా 6 నెలల్లో వివాహం జరుగుతుందని అంటే. ప్రధానమైన కారణాలు ఇవే ఉంటాయండి. మనం ఎంతైతే మనం తగ్గించుకుంటామో మనకు కావాల్సినవి ప్రయారిటీస్. ఇక్కడే మీకు ఇంకోటి చెప్తున్నాను. నేను కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు, ఒక అబ్బాయి
పెళ్ళి అవ్వలేదని మాకు వచ్చారు. అప్పటికి ఆ అబ్బాయికి 36 ఏళ్ళు. పెళ్ళి అవ్వలేదని ఇదే ప్రశ్న అడిగారు. కావట్లేదా, కుదరటం లేదని. రీసెంట్గా వచ్చిన సంబంధం ఎందుకు కుదరలేదో చెప్పండి. ఆ అబ్బాయికి 35 ఏళ్ళు, వర్ణన అనవసరం, పెద్దగా బాగుండరు. అబ్బాయిని పెళ్లి చేసుకొని ఒక డాక్టర్ ఒప్పుకుంది. డాక్టర్ ఒప్పుకుంది, అమ్మాయి ఫోటో చూపించేది బాగుంది. ఎందుకు పెళ్లి చేసుకోలే అన్నారు. మా చెల్లెలు పెళ్లి చూపుల్లో అమ్మాయి ఎండి చదువుతానంది, ఇప్పుడే ఇన్ని కండిషన్లు పెడితే రేపు పొద్దున్న ఎన్ని కండిషన్లు పెడుతుందిరా అనింది, అందువల్ల నేను చేసుకోలేదన్న. ఇప్పుడు అర్థమైందా పెళ్ళిళ్ళు ఎందుకు డిలే అవుతున్నాయో? నేను చెప్పాను, నీకు మంత్రం ఇస్తాను, ఒకటే కండిషన్, నీ పెళ్ళికి మీ చెల్లిని తీసుకెళ్ళదు, పెళ్లి చూపులకి నువ్వు ఒక్కడే వెళ్ళు, నీ పెళ్లి కుదురుతుంది, శుభలేఖ నాకు పంపించాను, మీ నంబర్ అండి, కరెక్ట్గా 2 నెలల్లో పెళ్లి కుదురుతుంది. అంచేత అదే రీజన్ అంటే నేను ఒప్పుకోనండి. చాలా కర్ణుడి చావుకి చాలా కారణాలు అన్నట్టు ఈ పెళ్లిళ్ళు కుదరకపోవడానికి వీళ్ళు కూడా అడ్డొస్తూ ఉంటారు. ఇది కాకుండా ఈ మనసుతో ఊహించి మనం ఈ మంత్రాలు చెప్పుకుని వెళ్తే తప్పనిసరిగా పెళ్లి కుదురుతుంది. శుభం. చక్కటి మాట అన్నారు. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ మంత్రం కోసమే. పట్టిస్తారు, వాళ్ళు పాటిస్తారు ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ధన్యవాదాలు గురువు గారు.